తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితిలయాత్మకమైన సకల బ్రహ్మాండ గమనానికి మూలహేతువు భగవత్ శక్తి. ఆ భగవత్ చైతన్యం పలు రీతులలో వ్యక్తమవుతోంది. పేరేదైనా రూపమేదైనా నిఖిల జగతి ముందుకు కొనసాగడానికి దైవబలమే ఆలంబనగా నిలుస్తోంది. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైనదే అద్వైత తత్వం. శివకేశవులకు భేదం లేదని సకల వేదాలు ఉపనిషత్తులు ప్రకటిస్తున్నాయి. విష్ణు తేజం, ఈశ్వర చైతన్యం ఈ సృష్టి అంతా నిండి ఉంటుందని పురాణాలు ప్రకటిస్తున్నాయి. ఆ దివ్య పరంపర సాకారం చేయడానికి అనాదిగా మన ఆలయాల్లో ఒకే లోగిలిలో శివకేశవుల సన్నిధులు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఆ నేపథ్యంలోనిదే మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మాదారం గ్రామంలోని శ్రీ శివపార్వతి సీతారామాంజనేయ స్వామి వారి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను తిలకిద్దాం రండి. రంగనాథ రామాయణాన్ని రచించిన గోన బుద్ధారెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాల ద్వారా వెల్లడి అవుతోంది. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం కాలపరీక్షకు నిలిచి నేటికి గత వైభవానికి చిహ్నంగా నిలుస్తోంది. మహాదేవుడు కోదండరాముడు జంటగా నెలకొన్న మాదారంలోని ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనది. జటామకుటధారిణి నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. ఆలయం ముంగిట విజయస్తంభం ఉంటుంది. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని 1976వ సంవత్సరంలో మన్నెం జనార్దన రెడ్డి అనే భక్తుని సారథ్యంలో ఈ ఆలయ జీర్ణోద్ధరణను నిర్వహించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః భవిష్యత్రిపురాంతాయ. నందివడ్డెమాను ప్రాంతాన్ని గోన బుద్ధారెడ్డి పరిపాలించాడు. ఈయనే తొలి తెలుగు రామాయణాన్ని రచించాడని ప్రతీతి. అద్వైత భావాల్ని అవలంబించిన గోన బుద్ధారెడ్డి తన సారస్వత తత్వానికి ఆధ్యాత్మిక భావజాలానికి ఈ ఆలయాన్నే కేంద్రంగా చేసుకున్నాడని చెబుతారు. అలాంటి మాదారం మాధవవరం అనే నామానికి వ్యవహార రూపంలో స్థిరపడింది. శశిమౌళిధృతే నమః నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. భవిష్యత్కృతకాపాలివ్రతాయ పరమేష్ఠినే తథా దారువనధ్వంసకారిణే దిగ్మశూలినే. చైతన్య స్ఫారకుడైన ఆదిదేవుడు యోగ ధ్యానంలో శాంత సౌమ్య రూపాల్లోనూ రౌద్ర రూపంలో రుద్రునిగా తేజరిల్లుతాడు. అలాంటి శివుడు మంగళాకారునిగా కళ్యాణగాత్రునిగా భక్తవశంకరునిగా కొలిచిన వారి పాలిట ఆపన్న వరదునిగా విఖ్యాతిగాంచాడు. ఆ పరంపర ఈ క్షేత్రంలో కూడా కొనసాగుతోంది. ఓంకార
ఐశ్వర్య ప్రదాత అయిన ఈశ్వరుడు గర్భాలయంలో మహాలింగమూర్తిగా నెలకొని ఉంటాడు. సృష్టి ఆవిర్భావానికి సంకేతార్థంగా లింగాకృతిని చెబుతారు. ఆద్యంతాలు లేని లింగ స్వరూపం ఆరాధనలో పలు సంప్రదాయాలున్నాయి. సంప్రదాయాలేవైనా, పద్ధతులు ఏవైనా శివారాధన అంటే పూర్తిగా నిరాడంబరతకు ప్రతీకగా భాసిల్లుతోంది. జలం, క్షీరం, బిల్వదళాలు, భస్మం వంటి సామాన్యంగా లభించే ద్రవ్యాలతో శివపూజా సంవిధానం కొనసాగుతుంది. అలాంటి మహేశ్వరుడు సర్వేశ్వరునిగా ఇక్కడ విలసిల్లుతున్నాడు. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామ. గర్భాలయంలో లింగమూర్తితో పాటు గణపతి, అంబికాదేవి అలరారుతుంటారు. నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. ఓం శిం శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం మహాపాపహరం తస్మాత్ శికారాయ నమో నమః. శికారాయ నమో నమః. ప్రపంచానికి ఆధారభూతమైన దేవతలు ఎవరని యోచించి 5గురిని ఆర్షధర్మం నిర్ణయించిందంటారు. శివుడు, అంబిక, గణపతి, విష్ణువు, సూర్యుడు ఈ 5గురు ముఖ్య దేవతలుగా సంభావన చేస్తారు. ఈ 5గురు దేవతలకు ప్రత్యేక పూజలకు 5 నెలలు నిర్ణయించారు. భాద్రపద మాసంలో గణపతిని, ఆశ్వేజ మాసంలో అమ్మవారిని, కార్తీక మాసంలో శివుడిని, మార్గశిర మాసంలో విష్ణువును, విష్ణు అవతారాల్ని, పుష్యమాసంలో సూర్యుడిని విశిష్టంగా ఆరాధిస్తారు. ఆ సంవిధానంలో ఇక్కడ భాద్రపదం, ఆశ్వేజ, కార్తీకం, మార్గశిర మాసాల్లో విశేష రీతిలో ఆరాధనలు కొనసాగుతాయి. నిత్యం పరమానందం యకారాయ నమో నమః. యకారాయ నమో నమః. పార్వతీదేవి ప్రత్యేక ఆలయంలో స్థానక భంగిమలో సర్వాభీష్ట ప్రదాయనిగా కొలువుతీరి ఉంటుంది. దృష్ట్వా తత్ర పరాయితా సురగణా నారాయణాదింతదా నారాయణాదింతదా. సంపీత్వా పరిపాలయ జగదిదం విశ్వా. మూర్తి భవించిన ధర్మానికి ప్రతీక శ్రీరాముడు. నారాయణుడు నరునిగా అవతరించి నరనారాయణ తత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించిన అవతారం శ్రీరామావతారం. దానవ భంజనుడిగా శ్రీరాముడు అవతరించిన సజ్జన సంరక్షణ, ధర్మపాలన, కర్తవ్య దీక్ష వంటి ఉదాత్త అంశాల ప్రాతిపదికగా రామకథాసుధ కొనసాగుతుంది. అలాంటి మహితాత్ముడు, మహనీయ చరితుడైన శ్రీరాముడు కోదండరామునిగా ఈ పురాతన క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు. ఆహ్లాదకరమైన, ఆనందదాయకమైన ప్రకృతి రామణీయ కథ నేపథ్యంగా మాదారంలోని శివకేశవ సన్నిధానం ఆలవాలమై నిలుస్తోంది. 1978వ సంవత్సరంలో మన్యం రంగారెడ్డి అనే రామభక్తుని ఆధ్వర్యంలో శ్రీరామాలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. శ్రీరామాలయంలో రఘుపతి తిలకుడు రమ్యమోహన సదృశంగా భాసిల్లుతాడు. శ్రీరాముని వామాంకంపై వైదేహి కొలువు తీరి ఉంటుంది. వారికి అనుజుడుగా లక్ష్మణస్వామి గోచరమవుతాడు.
చైత్రమాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు ఈ ఆలయంలో విశేష ఉత్సవాల్ని నిర్వహిస్తారు. మా యొక్క ఆలయంలో ప్రతి చైత్ర శుద్ధ నవమి నుంచి శుద్ధ త్రయోదశి వరకు సీతారామ కళ్యాణంతో యుక్తంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శివుడు అష్టమూర్తి స్వరూపుడు. ఆ అష్టమూర్తులలోని వాయుదేవుని అంశతో రుద్రాంశ సంభూతునిగా ఆంజనేయుడు ఆవిర్భవించాడు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, వాక్పటిమ వంటి ఉత్తమ లక్షణాల్ని అనుగ్రహంగా అందుకోవాలంటే హనుమారాధన, దర్శనం, సేవనమే తరుణాపాయంగా చెబుతారు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో. ప్రతి మంగళవారం హనుమత్ జయంతి వేడుకల సందర్భంగా ఈ స్వామిని భక్తులు విశేషంగా పూజించుకుంటారు. శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. ఆంజనేయుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకమూర్తిగా అలరారుతున్నాడు. రామదూతం నమామి. ఈ క్షేత్రంలో 11 రాత్రులు నిద్ర చేసిన వారికి సకల మనోభీష్టాలు నెరవేరతాయని విశ్వసిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయ సముదాయానికి తరలివస్తారు. ఆగమ విధాన రీత్యగానే కాక జానపద కళా సంవిధాన నేపథ్యంగా కూడా ఇక్కడ భక్తుల ఆరాధన సంప్రదాయం ప్రకటితమవుతుంది. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవక. ప్రధాన ఆలయ మంటపంలో భక్తులు సామూహికంగా పర్వదినాల సందర్భంలో కుంకుమాది పూజల్ని, నామపారాయణాల్ని నిర్వహించుకుంటారు. క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికర సత్కచ కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషక వదన స్మర మాంగల్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర
कदम्बमञ्जरी क्लुप्तकर्णपूरमनोहर ताटङ्कयुगलीभूततपनो రావి వేప వృక్ష సముచ్చయమైన అశ్వత్థనారాయణ వృక్షం సమీపంలో భక్తులు బృందగానాలతో సామూహిక సంకీర్తన చేస్తారు. పురుషులు ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ లీలా తరంగిణి, ఇతర దైవ సంబంధిత ఇతివృత్తాల్ని గానం చేస్తూ జడకోలాటమనే అరుదైన జానపద కళారూపాన్ని చూడముచ్చటగా ప్రదర్శిస్తారు. మరోవైపు పూలపొంతగా అరుదెంచే ప్రకృతి శక్తి అయిన బతుకమ్మను మహిళలు ఆటపాటల సమన్వితంగా ఆరాధిస్తారు. మహబూబ్ నగర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో, కల్వకుర్తికి 14 కిలోమీటర్ల దూరంలో మాదారం గ్రామం నెలకొని ఉంటుంది. కల్వకుర్తి నుంచి, జడ్చెర్ల నుంచి సులభంగా రోడ్డు మార్గం ద్వారా మాదారం గ్రామానికి చేరుకోవచ్చు. శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ నమశివాయ అని శివకేశవుల ఏకత్వాన్ని అద్వైత భావన వెల్లడిస్తోంది. అలాంటి అద్వైత భావాన్ని ఆవిష్కరింపచేసే మాదారంలోని శివపార్వతీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం భక్తులకు సర్వాభీష్టప్రదం, సన్మంగళకారకం, సచ్చిదానందదాయకం. మరో క్షేత్ర సందర్శనంతో, మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.